ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాడుగుల శివప్రసాద్ గురుగారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, వినాయక చవితి పూజ చేసేటప్పుడు చాలా మందికి సందేహం ఉంటుంది. అంటే కలశం పెట్టుకోవచ్చా లేదా, కలశం పెట్టుకుంటే ఎలా పాటించాలి అనేది. లేదంటే కొంతమంది అఖండ దీపం పెడుతూ ఉంటారు. పెట్టుకున్నన్ని రోజులు, విగ్రహాన్ని పెట్టుకున్న రోజులు కూడా అఖండ దీపాన్ని పెట్టుకుంటూ ఉంటారు. ఇలా పెట్టుకోవచ్చా ప్రతి ఒక్కరు కూడా? అఖండ దీపాన్ని పెట్టుకున్నా కానీ దాని కండిషన్స్ ఏముంటాయి, అసలు ఏం పాటించాల్సిన విధానాలు ఏంటి? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అఖండ దీపారాధన అనేటువంటి దాంట్లో విధానం ఏమిటి, కలశము యొక్క ప్రాధాన్యత ఏమిటి అని అనుకుంటే అబ్బా, మొదట మనము ఏ పని ఉపక్రమిస్తూ ఉండినా దీపం జ్యోతి పరబ్రహ్మ అనేటువంటి భావనతో మొట్టమొదట జ్యోతి ప్రజ్వలనం అనేటువంటిది చేస్తాం. ఆ జ్యోతి ప్రజ్వలనం అనేటువంటిది చేస్తూ ఉన్నప్పుడు ఏమిటి అంటే, ఆ కార్యక్రమము ఏ కార్యక్రమం అయితే ప్రారంభిస్తూ మనము జ్యోతి ప్రజ్వలనము చేస్తామో ఆ కార్యక్రమము పూర్తి అయి సంపూర్ణమయ్యేంత వరకు ఆ జ్యోతి వెలుగుతూ ఉండాలి. అలాగే వినాయక నవరాత్రులలో మొట్టమొదటి రోజు మనము ఎప్పుడైతే అఖండ దీపారాధన అనేటువంటిది పెడతామో నెయ్యి వేసి, అది నిమజ్జనము చేసేటువంటి రోజు వినాయకుడిని నిమజ్జనము చేసి వచ్చిన తర్వాత ఈ అఖండ జ్యోతిని తీసేయటం అనేది జరుగుతుంది. ఉద్వాసన చెప్పాము కాబట్టి జ్యోతి తీసేయండి ఇంక అయిపోయింది అనేటువంటిది ఉండదు. ఈ దారి పొడవునా వెళ్ళేటువంటి సమయము చెందేటువంటి విధానాల్లో కూడా ఆ వినాయకుడికి ఎటువంటి ఆటంకము రాకుండా ఈ జ్యోతి కాపాడబడుతుంది మనల్నందరినీ కూడా అనేది అర్థం చేసుకోవాలి. ఊరికే దీపము జ్యోతి పరబ్రహ్మ అంటే ఆ జ్యోతి ఏమిటి? మనలో లోపల వెలిగేటువంటి ఒక అఖండ జ్యోతి, ఆత్మజ్యోతియే ఆ జ్యోతి. మన సంకల్పమే ఆ జ్యోతి. బాగా సంకల్పించినారయ్యా, మంచి పని చేసినారా అంటే కాసేపు అనుకోని సంకల్పం వదిలేస్తే ఎట్లా? ఆ వదిలేయకుండా ఆ జ్యోతి అనేటువంటిది మనము దానికి నిరంతరము బాధ్యతగా గాలికి దానికి దీనికి ఇబ్బంది కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనదే. అందువలన జ్యోతి అనేటువంటిది వెలుగుతూ ఉండాలి. అక్కడ నిమజ్జనము అయిపోయిన తరువాత ఆ జ్యోతి అప్పుడు దాన్ని అదంతకదే కొండెక్కడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత ఎప్పుడు కొండెక్కినా ఇంకా బాధ్యత ఏం పెద్దగా ఇబ్బంది ఉండదు. ఈ మధ్యలో కొండెక్కకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనది. ఎందుకంటే ఏదైనా పొరపాట్లు జరిగితే అది గనక అఖండ జ్యోతి గనక మధ్యలో కొండెక్కింది అంటే మన చేసేటువంటి దాంట్లో లోపమైంది అని లెక్క. అది తెలుపుతుంది ప్రకృతి ద్వారా. మనమే వెలిగించుండొచ్చు, కానీ ఆ వెలగటం అనేటువంటిది దైవ సంకల్పం. ఆ అఖండ జ్యోతి పెట్టడం వలన ఎందుకు మనకు ప్రాణం, శరీరంలో ప్రాణం అనేటువంటిది కూడా ఒక జ్యోతి రూపంలోనే బయటికి వెళ్ళిపోతుంది. అందుకే ఆత్మజ్యోతి ప్రతివాడు వాడుతూ ఉంటాడు. అందుకని ఆ వెలుగు అనేటువంటి ఆ జ్యోతి దీపం అనేటువంటిది పెడితే అఖండ దీపారాధన ఆ విధముగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అక్కడున్న వాళ్ళ మీద ఉంటుంది. ఇక కలశం విషయానికి వచ్చినప్పుడు, పూర్వము చాలా ఏళ్ల క్రితము పటాలు విగ్రహాలు చాలా తక్కువ ఇండ్లల్లో. దేవతార్చన అంటే ఆ ఇంటి దేవుడికి సంబంధించినటువంటివి మాత్రమే దేవతార్చనగా ఉండేటివి. అవి ఏమిటివి? సాలగ్రామాలు మాత్రమే ఉండి సాలగ్రామాలకు మాత్రమే అభిషేకము చేసి ఆ తీర్థము తీసుకునేటువంటి వాళ్ళు అప్పుడు బ్రాహ్మణ ఇళ్లల్లో మాత్రమే ఉండేది. మిగతా ఎవ్వరిళ్లల్లోనూ దేవతలు అవన్నీ ఉండేటివి కొంచెం తక్కువ. అయితే ఆనాడు ఒక రూపము ఏది లేని నాడు ఏం చేసుకోవాలి అంటే ఒక కలశము మట్టి దాన్ని తీసుకునేసి దానికి పసుపు పట్టించి కుంకుమ బొట్టు పెట్టి
దాని మీద ఒక టెంకాయ పెట్టి ఆకులు, మామిడాకులు మనకు ప్రసిద్ధము కాబట్టి, పంచపల్వాలలో ఒకటి కాబట్టి మామిడాకులు పెట్టి టెంకాయ పెట్టి దాని మీద వస్త్రము పరిచి, మనము పలానా పూజ, ఏ సత్యనారాయణ స్వామి వ్రతమైతే సత్యనారాయణుణ్ణి, లక్ష్మీదేవినైతే లక్ష్మీదేవిని, ఏ దేవతనైతే కులదేవత, మంటప దేవత అనేటువంటి అభిప్రాయముతో ఆ దేవతలను ఆవాహన కలశములోకి చేసుకొని కలశాన్ని పూజించేటువంటి ఆనవాయితీ ఉండింది. ఇప్పుడు తర్వాత పటాలు, విగ్రహాలు, అనేక రకాల రూపాలు అన్నీ వచ్చినాయి కాబట్టి వచ్చిన కలశం అనేటువంటిది మొదటి నుంచి వచ్చేటువంటి సాంప్రదాయము ఉంది కాబట్టి సాంప్రదాయబద్ధంగా మనం పెట్టుకోవాలి. పెట్టుకొని అందుకే కలశము, కలశ పూజ అనేటువంటిది కలశానికి కూడా వేస్తూ పైన కూడా విగ్రహానికి కూడా వేస్తూ రావాలి. వేసినప్పుడల్లా అక్షతలు, అంటే ఇందులో అయినా ఉండొచ్చు, అందులో అయినా ఉండొచ్చు. కలశములోకి ఆవాహన. ఈనాటికి దేవాలయాల్లో ఏదైనా పునర్జీవనము, మామూలుగా జీర్ణోద్ధరణ సందర్భముగా ఉండేటువంటి దేవాలయాలను పునర్జీవనం చేస్తున్నాము, మళ్ళీ దాన్ని ఏదో మేము రీమోడల్ చేస్తున్నాము అనేటువంటి దేవాలయాల్లో ఉన్నప్పుడు దేవుడి యొక్క అంశనంతా కూడా దర్భల ద్వారా మంత్రోచ్చారణతో దేవుడి యొక్క కళాంశ అంతా కూడా కలశంలోకి తీసుకొని కలశాలకు నమస్కారం చేసుకొని బయట పెట్టి అందరూ నమస్కారం చేసుకోవటానికి, తర్వాత దేవాలయం మళ్ళా పునరుద్ధరణ జరిగిన తర్వాత మూల దేవతను చూపించడం జరుగుతుంది. ఆ కలశంలోకి కళాంశ అంతా కూడా తీసుకోవడం జరుగుతూ ఉన్నది. మరి ఆనవాయితీ ఆనాటి నుంచి ఈనాటి వరకు పాటిస్తున్నారు కదా, ఉంది కదా, దాన్ని ఎలా వద్దనుకుంటాం మనము కలశము? ఇక్కడ ఏమైందంటే దాని ప్రాధాన్యత తెలియకుండా అయ్యగారు తీసుకుపోవడానికి కలశం అడుగుతున్నాడు అనేటువంటి కిందికి వచ్చేసింది. కొంతమంది ఏమో మాకు ఆచారం లేదు అని అంటుంటారు. ఆచారము మనల్ని బట్టి కాదు, దైవానికి సంబంధించినటువంటిది ఆచారం. దైవం ఏం చెప్పబడిందో అది చెయ్యాలి. మనకు ఆచారం ఉంది లేదు, నేను 2 చేతులు ముఖ్య ఆచారం లేదు అంటే ఇంకెలా? దైవము యొక్క ప్రసన్నత మనకు కావాలి అనుకున్నప్పుడు, అనుగ్రహం కావాలి అనుకున్నప్పుడు కలశము మీద వస్త్రము ఉండాల్సిందే. ఇది అయ్యగారు అర్చకులు ఎవరు కూడా వాళ్ళ కోసం రాసేది కాదు. అక్కడ వాడినటువంటి వస్తువులు అయ్యగారికే ఇవ్వాలి, అది ఇచ్చేస్తారు. ఎందుకంటే అప్పుడు ఇస్తేనే సంపూర్ణం. అవన్నీ కూడా చేసుకున్న దానికి ప్రీతి అంతే. దానికి విగ్రహాన్ని ఎన్ని రోజులు పెట్టుకున్నా అన్ని రోజులు పెట్టుంచాలంటారా? అన్ని రోజులు ఉండాల్సిందే. లాస్ట్కు విగ్రహాన్ని మనం ఎప్పుడైతే ఉద్వాసన చెబుతామో ఈ కలశము ఇవన్నీ కూడా ఉద్వాసన చెబితేనే విగ్రహం ఉద్వాసన అవుతుంది. అన్ని రోజులు ఉండాల్సిందే. అక్కడ అన్ని రోజులు ఉండాల్సిందే, అన్ని రోజులు పూజ జరగాల్సిందే. లాస్ట్లోనే ఉద్వాసన చెప్పిన తర్వాత ఆ విగ్రహాన్ని తీసి మనము ఎప్పుడైతే ఇంకా తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తారో, అందుకే తీసే ముందు టెంకాయ కొడతారు, ఎక్కించిన తర్వాత కూడా టెంకాయ, ఆ వాహనానికి టెంకాయ కొట్టి ముందుకు నడిపించేటువంటి విధానం. గురుగారు, ఇందాక మనము జ్యోతి గురించి మాట్లాడుకున్నాం కదా, అఖండ జ్యోతి. ఇది వాళ్ళు అంటే చాలా మంది ఏంటంటే దాన్ని పెట్టుకుంటే చాలా పాటించాల్సి వస్తుంది అని చెప్పేసి ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు పెట్టుకోరు. మామూలుగా పూజ చేసుకుంటారు, పొద్దున సాయంత్రం అఖండ జ్యోతి అనేది పెట్టుకోరు. ప్రతి ఒక్కరు పెట్టుకోవాలని అంటారా? అసలు పెడితేనే మంచిది. అయితే కొంతమంది ఈ గాలి అది బయట ఉండేటువంటి దాని వలన దీపారాధన సెమ్మెలు అని ఉంటాయి. ఎప్పటికప్పుడు దీపారాధన చేస్తూ ఆ సమయం వరకు అయిపోయి మళ్ళీ సాయంకాలం పునః చేసేటువంటి విధానం చేస్తూ ఉంటారు. నిజానికి పెట్టి చేస్తేనే పద్ధతి. ఇంకా అవకాశము లేని చోట ప్రత్యక్ష నారాయణ స్వామి యొక్క దీపం ఉన్నాడుగా, సూర్యభగవానుడు, కాబట్టి ఆయనకు నమస్కారం చేసుకుంటాం. అదొక అవకాశం ఉంది కదా. అందుకనే రోజు స్నానం చేయాల్సిందే. పట్టనే పాదమాచారం. మనం కుదరని చోట కాళ్ళు చేతులు కడుక్కున్నా స్నానం చేసినట్టే అన్నాడు. అవకాశం ఉండి రోజు నేను కాళ్ళు చేతులు కడుక్కుంటాను స్నానం చేయను అంటే అది తప్పు. అలాగే గురుగారు, ధన్యవాదాలు. జయోస్తు.